హలో అండి, వెల్కమ్ టు నిధి నేచర్ వ్లాగ్స్. ఇప్పుడు ఒసూర్ నుంచి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న దొడ్డమెట్రి శివన్ టెంపుల్కి వెళ్తున్నామండి. ఎంటర్ అయ్యామండి. చాలా బాగుంది చూస్తుంటే, చుట్టూ నేచరు, పుదీనా, అంత పుదీనా ఉందండి. ఎక్కడ చూసినా పుదీనా అవన్నీ ఉన్నాయి. ఎక్కువ పుదీనా పండుతుంది అనుకుంటాను ఇక్కడ. బాగుంది విలేజ్. వెళ్తూ వెళ్తూ ఒక కిలోమీటర్ వరకు అండి వెహికల్ అయితే చాలా కష్టం. అప్ డౌన్ ఉంటుంది. రోడ్ అసలు రోడే కాదు, అసలు మట్టి రోడ్ ఉంటుంది. బాగుండదు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అయితే చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోయామండి. వాటర్ అది అంతా బాగుంది, కానీ గ్రీన్గా ఉంది వాటరు. ఎందుకు గ్రీన్గా ఉన్నది అనేది నాకు కూడా తెలీదు. ఒక చిన్న నదిలాగా, చుట్టూ నది, చెట్లు, అంతా బాగుంది. మనకి ఎంట్రన్స్లోనే వినాయకుడు ఏదో దర్శనం ఇస్తాడు. వినాయకుడు ఒక ఉయ్యాల్లో ఉన్నట్టు అనిపిస్తుందండి. తర్వాత మనం కొంచెం వాటర్ దాటుకుంటా వెళ్ళాలి. శివుడు చాలా బాగుందండి. మనం పూజ చేసుకోవచ్చు మనంగానే. ఏ టెంపుల్లో కూడా మనం చేసుకోవడానికి అవ్వదు. కానీ ఇక్కడ ఏమీ దొరకవండి. పూలు పళ్ళు కానీ ఏం దొరకవు. మనమే తీసుకొని వెళ్ళి పూజ చేసుకుంటే శివుడికి బాగుంటుంది. మేమైతే తీసుకొని వెళ్ళలేదు, దండం పెట్టుకున్నాం. తెలీదు వెళ్ళేంత వరకు ఇలా ఉంటుందని అనేసి. శివుడు బాగా చుట్టూ నేచర్ బాగుంది. ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగా అనిపించింది, పీస్ఫుల్గా. కాసేపు అయితే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా. నాకైతే అక్కడే కాసేపు ఉండిపోవాలి అనిపించింది. కానీ చీకటి పడింది మేము వెళ్ళేసరికి. కొంచెం ఆఫ్టర్నూన్ టైం చూసుకొని వెళ్తే బాగుంటుందండి. కొంచెం టైం స్పెండ్ చేయడానికి, చుట్టూ ఉన్న నేచర్ని చూడటానికి మనకు టైం ఉంటుంది. బాగుంది. నది కొన్ని నదులు చూస్తే భయంగా అనిపిస్తుంది. ఈ నది చూస్తే అంత భయంగా అనిపించలేదండి. నదిలో నుంచే నడుస్తూ ఉన్నట్టే అనిపించింది నాకైతే. నీళ్ళ నుంచే నడుస్తూ వెళ్తున్నామేమో అన్న ఫీల్ వచ్చింది. నీటిలో నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాము శివుడి దగ్గరికి. బాగుంది నాకైతే. మీరు కూడా ఒకసారి చూడండి వచ్చి దగ్గరలో. కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్ ప్లస్ నది, నేచర్.